హాయ్ అండి. వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. ఇక్కడ మాకైతే నెలగంట పెట్టిన తర్వాత రోజు నైట్ అయితే కడుక్కొని పసుపు వేసి ముగ్గులైతే పెడతామండి వరిపిండితోనైతే. అయితే మొత్తం అంతా అయితే పెట్టను. నేను కొంచెం దగ్గరగా పెట్టేస్తాను. కింద నార్మల్‌గా సుద్దముక్కతో పెట్టేస్తానండి. ఇది నైట్ చేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ మార్నింగు పెట్టుకోవాలంటే మాకు అలవాటు లేదు. నెలగంట పెట్టారంటే కంపల్సరీగా నైటు పడుకునే ముందే బయటైతే ముగ్గులు పెట్టుకొని పడుకుండిపోతామండి. మా వీధిలో మొత్తం అందరం అలాగే చేసుకుంటాము. నాకైతే పెద్దగా మంచి మంచి ముగ్గులైతే పెద్ద ముగ్గులైతే రావు. కానీ నాకొచ్చిన ముగ్గులైతే నేను నార్మల్‌గా నెలగంట పెట్టిన తర్వాత కంపల్సరీగా రోజు రాత్రప్పుడు వేసుకొని ఆ ముగ్గులోనైతే పసుపు, కుంకుమ అయితే వేసుకుంటామండి కంపల్సరీగా. అలాగే దీంతో పాటుని నెలవంకను కూడా వేసుకుంటారండి అందరూని. నేను కూడా వేస్తున్నాను. నైటే మొత్తం కడుక్కొని బొట్లు పెట్టుకోవడము, ముగ్గులు పెట్టుకునే పనైతే నైట్ కంప్లీట్ అయిపోద్దండి. మొత్తం నేను వేసిన తర్వాత మొత్తం మా వీధిలో వాళ్ళందరూ వేసుకుంటున్నారు. ఎందుకంటే నేను వాటర్ కడిగిన తర్వాత ఆ వాటర్ అయితే కొంచెం కిందకి వెళ్ళిపోద్దండి. మేము కొంచెం హైట్‌లో ఉన్నాము. అక్కడ నుంచి కిందకి వాటర్ వెళ్ళిపోద్ది. నేను కడిగేసిన తర్వాత లైన్‌గా వీధిలో వాళ్ళందరూ కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకుంటున్నారండి. ఇదైతే పెద్ద గేట్ ఎదురుగా ఏస్తున్నాను. ముందేసిందైతే చిన్న గేట్ ఎదురుగా వేసుకున్నానండి. ఇవన్నీ నార్మల్‌గా చాలా సింపుల్ ముగ్గులేనండి. మరీ కష్టమైన ముగ్గులైతే నాకు రావు. ఇవైతే నేను వేసుకుంటున్నాను. ఇక్కడ తాబేలేసుకున్నానండి. ఇందాకలదైతే గుమ్మడికాయ వేసుకున్నాను. వేసుకొని పసుపులవి ఇందులోనైతే అక్కడక్కడ అయితే నేను పసుపు, కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నానండి. మా చిన్న పాప అయితే వీడియో తీస్తుందండి. వీధిలో అందరికీ కూడా వెళ్ళి తీసింది కానీ ఇంకెందుకులే మళ్ళీ పెట్టడం అనేసి పెట్టలేదు. నైట్ అయితే అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే లెగిసిన తర్వాత పాల ప్యాకెట్లు అయితే మా ఆయన గారు తెచ్చి ఇచ్చి పనున్నదని బయటికి వెళ్ళిపోయారండి. ఇంక ఈలోపు అయితే నేను స్నానం చేసుకుందామని స్నానం చేసుకొని వచ్చేసాను. వచ్చేసి పాలైతే మరగబెడుతున్నాను. ఇంకా నేను లెగిసి మొత్తం బయట కడుక్కునే పని ఎలాగా లేదు కాబట్టి గబగబా స్నానం చేసేసుకున్నాను. పిల్లలకి పాలు ఒక పక్కని మా ఆయన గారికి అయితే టీ పెడుతున్నానండి. బ్రెడ్ అయితే తెచ్చుకున్నారు. బ్రెడ్ తెచ్చుకుంటే టీ అయితే ఎక్కువే తాగుతారండి. కొంచెం అందులోని ముంచుకొని తింటారు బ్రెడ్డు. బాగా అలవాటే. పిల్లలకి కూడా అలవాటేనండి. ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా చేస్తాను. మార్నింగ్ అయితే కాంప్లెయిన్ తాగుతారు కానీ నైట్ అయితే నేను పడుకున్నప్పుడు ఇంకా రుబ్బది ఏం రుబ్బుకోలేదని చెప్పి గారెల్లాగా వడల్లా వేసేద్దామని చెప్పి మినపప్పు అయితే నానబెట్టుకొని పడుకుండిపోయానండి. ఇంకా పప్పు అయితే ముందు రుబ్బేసుకుంటున్నాను నేను. ఇందులో చిన్న సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మిక్సీలోనే వేసేస్తున్నానండి. ఎందుకంటే ఓవర్ నైట్ అంతా నానింది కాబట్టి గ్రైండర్లో వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. చాలా బాగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే ముందు రుబ్బుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మొత్తం మన పనంతా అయ్యేటప్పటికి వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. నేను చాలా సార్లు ఇలాగే ట్రై చేశాను. నైట్ అంతా నానుండడం వల్ల దీనిలోన అస్సల బేకింగ్ సోడా కానీ ఏమి ఎయక్కర్లేదండి. చాలా బాగొస్తాయి. కాకపోతే రుబ్బుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. సాల్ట్ ఏసుకొని రుబ్బుకొని అస్సలు నూనె గాని ఏమి పీల్చవు. నేను చాలా సార్లు ఇలాగే వేశాను. ఇంక అందుకని వేసేస్తున్నాను. మా ఆయన గారైతే ఈలోపు ఇంకా టీ పెట్టేసి ఇవ్వలేదని చెప్పి వంటగదిలోకైతే వచ్చేసారండి. బ్రెడ్, టీ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా స్నానం చేసేసాను కాబట్టి టీ అయితే దీపం అది అయిపోయాక తాగుదామని నేనైతే టీ పెట్టుకోలేదండి. స్నానం చేయకముందైతే తాగుతాను కానీ ఇంకా స్నానం చేసేసాను కదా! దీపం పెట్టేసుకుంటే తాగొచ్చని ఇంకా తనకొక్కళ్ళకి పెట్టాను. "ఏమి నువ్వు టీ వేసుకోలేదని" అడుగుతున్నారు. నేను దీపం అయిపోయాక తాగుతానని చెప్పానండి. ఈలోపు మా తోటికోడలైతే పువ్వులు పంపించిందండి. ఈరోజు చాలా పువ్వులొచ్చాయి. అంటే మంగళవారం ఒక్కొక్కసారి దీపం అయితే పెట్టదండి. ఇంకా అందుకనేసి ఎక్కువ పువ్వులే పంపిస్తది మంగళవారం ఎప్పుడైనా. ముందైతే నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవడానికి వెళ్ళిపోయానండి. లెగడం అయితే ఈరోజు నైట్ కడిగేసుకున్నానని చెప్పి బద్ధకించి 6 అయిపోయిందండి లెగిసేటప్పటికి. ఇంకా తినైతే ఈరోజు పిల్లలకి క్యారేజ్‌లోకి ఏదైనా నాన్ వెజ్ తెస్తానన్నారని ముందైతే నేను
దీపం పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే వడలకి రుబ్బేసుకున్నాను కదండీ! ఇంక అది వేసుకోవడం చాలా ఈజీ. కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. అయితే పెద్ద పనైతే ఉండదు. ఒక 4, 5 కన్నా ఎక్కువ తినరు కదండీ ఒక్కొక్క పిల్లలుని. ఇంక అందుకని ముందు పూజ చేసుకుంటున్నాను. ఈరోజు పెద్ద పువ్వులు, చిన్న పువ్వులు చాలా ఎక్కువ పంపించిందండి. పెద్ద పువ్వులు ముందు ఫొటోస్‌కైతే పెట్టేసుకున్నాను. చిన్న పువ్వులనైతే చిన్నవి విగ్రహాలు ఉన్నాయి కదండీ నాకు. వాటికైతే సర్దేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత దీపంకైతే ఆయిల్ వేసుకొని, ఒత్తులు వేసుకొని దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి. ఈ ధనుర్మాసంలోనైతే నెలగంట పెట్టిన తర్వాత నైట్ టైము కడుక్కొని ముగ్గులు పెట్టేసుకుంటాం కదండీ! మార్నింగ్ లెగ్గానే బేగ పనైతే అయిపోద్ది. బద్ధకించామంటే మాత్రం తెల్లవారి కడుక్కున్న తర్వాత ముగ్గులు పెట్టుకున్నప్పటికే బోలెడు టైం అయిపోద్దండి. ఎందుకంటే వీధిలో అందరూ పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటారు. మనకు కూడా వేసుకోవాలనిపిస్తది కదా! అక్కడే చాలా టైం అయిపోద్ది. ఇంక అందుకని బద్ధకించకుండా రోజు రాత్రులే పెట్టేసుకున్నాం అనుకోండి, తెల్లవారు లేసేటప్పటికి పని అయితే ఈజీ అయిపోద్ది. నేను దీపం పెట్టుకోవడం అయితే అయిపోయిందండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను కొబ్బరి ముక్క అయితే ముందు కట్ చేసుకుంటున్నానండి. కొబ్బరి చట్నీ చేసుకున్న తర్వాత అప్పుడైతే వడలు వేసుకోవచ్చు అనేసి నైటు కొబ్బరి ముక్కని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మార్నింగ్ లెగ్గానే ఆ ముక్కనైతే వాటర్‌లోని వేసుకుంటే ఇలా సింపుల్‌గా చాకుతో అనంగానే వచ్చేస్తదండి. బయట ఉంచుకుంటే మళ్ళీ ఇలాగ రాదు. నేనైతే అలాగే ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటాను నైట్ టైము. ఇప్పుడు ముక్కలనైతే కట్ చేసేసుకొని కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. అలాగే వేపిన శనగపప్పు వేసుకుంటున్నానండి. కొంతమంది పుట్నాల పప్పు అని కూడా అంటారు. వేసుకొని ఒక 4, 5 పచ్చిమిరపకాయలు అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకొని, వాటర్ వేసుకొని కొంచెం మెత్తగానే గ్రైండ్ చేస్తున్నానండి. ఎందుకంటే కొబ్బరి ముక్క కొంచెం ముదరగానే ఉంది. మిక్సీ చేసుకున్న తర్వాత ఇదైతే పోపు వేసేసుకుంటున్నానండి. ఇంకా ఇది రెడీ అయిపోయిందనుకోండి వడలు వేసి ఇచ్చివచ్చు పిల్లలకి. అందుకనేసి ఇదిగోండి ఇలాగా ఫ్రిడ్జ్‌లో పెట్టి తీయంగానే చూడండి ఎంత సాఫ్ట్‌గా, మెత్తగా ఎంత బాగా వచ్చిందో. చేతికి కూడా అంతలా అంటుకోదు. ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. గ్రైండర్‌లో వేయాల్సిన పనైతే ఏమీ లేదు. అంటే ఎక్కువ పప్పు అయితే వేసుకోండి. నేనైతే చిన్న టీ గ్లాస్‌తోని 2 గ్లాసులు వేసానండి. అప్పటికప్పుడు అంటే మరి ఇంక వేరే టిఫిన్ అంటే ఉప్మా చేసినా, ఏం చేసినా ఇంటి దగ్గరైతే వేడివేడిగా తింటారు కానీ స్కూలుకి కడితే కొంచెం బయట కూడా వాతావరణం చల్లగా ఉంది కదండీ! ఇంకా ఇలాంటి టిఫిన్ ఏదైనా పెడితే తింటారనేసి ఇంక నైట్ పడుకునేటప్పుడు నానబెట్టి పడుకుండిపోయాను. ఇవైతే వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి. చూడండి కావాలంటే చాలా బాగా వస్తాయి. వాటర్ ఎక్కువ వేసుకొని రుబ్బుకోకూడదండి. కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఇదైతే అయిపోయింది. పిల్లలకైతే నేను బాక్స్ పెట్టేస్తున్నానండి చిన్న పాపకి. పాప వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పాపకైతే చికెన్ తీసుకొని వస్తానన్నారు. ఇంక కట్టేసి ఇచ్చేద్దని మళ్ళీ మధ్యాహ్నం వరకు అంటే టైం అయిపోద్దండి. మళ్ళీ తిను ఏదైనా పనిలో ఉన్నా నేను వెళ్ళాలి ఇంకా ఇవ్వడానికి. ఇంక అందుకనేసి ముందైతే చికెన్ అయితే ముందు కడిగేసుకుంటున్నానండి. ఎంత కావాలో అంత ఉంచుకొని కొంచెం కూర అయితే నేను బాక్సుల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే మొత్తం అంతా వండినా తినరు. అప్పటికప్పుడు ఏదైనా ఫ్రై లాగా అలా చేస్తేనే తింటారు. ఇప్పుడైతే గ్రేవీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను కూరలోకి. గ్రేవీకైతే ఇంకొక ఉల్లిపాయ, ఒక టమాటీ కూడా కట్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నేను చేసి ఉంచుకున్నానండి. ఇంక అందుకని అల్లం వెల్లుల్లి ఇందులో ఇంక వేయట్లేదు. అదొక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది కదా! అందుకనేసి మా పెద్ద పాప అయితే చిన్న పాప ఏం అనలేదండి పట్టుకెళ్ళిపోయింది కానీ, పెద్ద పాప వచ్చి మాత్రం మమ్మీ చికెన్ వండుతున్నావు కదా! మరి కొబ్బరి చట్నీ ఎందుకు మమ్మీ చేసావు? నాకైతే గ్రేవీయే కావాలి మమ్మీ, నాకు కొబ్బరి చట్నీ అయితే వద్దనేసింది. సరే అలాగేనమ్మా చెల్లి వెళ్ళే టైంకి అయితే డాడీ తేలేదు కదా! అందుకని వండలేదు. నువ్వు వెళ్ళే టైంకి అయితే అయిపోద్దిలే కడతాను. నీకు ఎలాగా లంచ్‌లోకి కూడా కట్టాలి కదా! అంటే ఆహా! లంచ్‌కి వేరేగా మళ్ళీ గారెలకు కూడా వేరేగా వెయ్యి మమ్మీ గ్రేవీ అన్నది. సరేనమ్మా అని చెప్పాను. ఇప్పుడైతే కూర ఒక పక్క పెట్టుకున్నానండి. ఒక పక్క రైస్ కూడా పెట్టేసుకున్నాను. రసం ఒక స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని చికెన్ వేసుకున్నానండి. ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న పసుపు కూడా యాడ్ చేసుకున్నాను.
ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ టమాటీ పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కూర అయితే మాత్రం కొంచెం గట్టిగానే ఉంది, కొంచెం పెద్ద కోడి చేయించి తెచ్చినట్టున్నారు. ఇందులోంచి కూడా ఆయిల్ వచ్చిన తర్వాత ఇందులోని నేనైతే కారం ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని వాటర్ వేసాను. చూస్తే నాకు ఎందుకో గట్టిగా అనిపిస్తుంది. అందుకని పాపకి కాలేజీకి టైం అయిపోతుందని చెప్పి అగోండి కొడుతున్నాను, చాలా గట్టిగా అనిపించింది. అందుకనేసి కుక్కర్ పెట్టానండి. చిన్న కుక్కర్లోని ఒక 2 విజిల్లు వేయిస్తే సరిపోద్దని చెప్పి కుక్కర్లోనైతే పెట్టేశాను. ఇది ఉడకట్లేదు అనమాట, పాపకి టైం అయిపోద్ది. అందుకని ఈలోపు అన్నం అయితే ఉడికిపోయిందండి. అన్నం వార్చేసుకుంటున్నాను. అలాగే చారు కూడా అయిపోయింది. చారు తాలింపు పెట్టేశానండి. హడావిడి అయిపోయింది. షూట్ చేయడానికి కూడా అసలు అవ్వలేదు. ఒక పక్క పాప ఊరు కంగారు పెట్టేస్తుంది, మమ్మీ టైం అయిపోతుంది టైం అయిపోతుందని. అందుకనేసి నేను రైసుని రసము ముందు వేసేస్తున్నానండి. కుక్కర్ పెట్టేశాను. ఈలోపు చికెను అది అయ్యేలోపు ఇవి వేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే చల్లారిపోద్ది కదా అని మా ఆయన గారు వచ్చేమో ఎందుకు మధ్యాహ్నం పట్టుకెళ్ళి ఇస్తానులే అంటున్నారు, కానీ మళ్ళీ తనకి ఏదో ఒక టైము అవుతుంది అవ్వకపోద్ది, పనులు అవి ఉన్నాయి అంటున్నారు. అయినా సరే అయిపోయింది కదా ఇంకెందుకు, కుక్కర్ విజిల్ పెట్టేశాను, అయిపోద్ది అని చెప్పాను. ఈలోపు మా పెద్ద పాపనైతే పిలుస్తున్నానండి. ఫోన్ అయితే నా దగ్గర ఉన్న ఫోన్ పట్టుకొని ఫస్ట్ అయితే వెళ్ళిపోయింది. అన్నము రసము వేసిన తర్వాత మమ్మీ తీయకు మమ్మీ అయిపోయింది అయిపోయింది నాకు టైం అయిపోతుంది అనేసి అన్నం రసం వేసిన తర్వాత తనైతే వచ్చిందండి. వచ్చి నేను కూర వేస్తుంటే లాస్ట్లో మూత పెట్టేటప్పుడు అయితే వీడియో తీయడానికి వచ్చి తీసింది. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన గారికి నాకు మళ్ళీ గారెలు అయితే వేసుకున్నామండి. తను కూడా చికెన్తో తింటానన్నారు. చూడండి ఎంత మెత్తగా చాలా స్మూత్గా, ఆయిల్ అయితే అసలు పీల్చవండి, చాలా బాగా వచ్చాయి. మా ఆయన గారు నేను అయితే టిఫిన్ తినేసామండి వేసుకొని. ఇప్పుడైతే మొత్తం వంటగదంతా నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా పనావిడైతే మార్నింగే వచ్చేస్తుందండి. మొత్తం ఇది అయ్యేటప్పటికైతే 10 అయ్యిందండి. మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఇంకెందుకు వెంటనే అన్నీ తుడిచేస్తున్నాను. తను వచ్చిందనుకోండి మొత్తం గిన్నెలు అవిని అన్నీ తోమేస్తుంది. తడిగుడ్లు కూడా పెట్టేసి ఈలోపు దీపారాధన కూడా అయిపోయింది కాబట్టి దేవుడి సామాన్లు కూడా తోమేస్తుందండి. నిన్న ఈవినింగ్ బట్టలు అవి ఉతికేసుకున్నాను. కొంచెం అవి కూడా మడతలు అవి పెట్టేస్తుంది. అందుకని ఇదంతా ఎక్కడో ఉంచడం ఎందుకని అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. పని అయితే ఈరోజు కొంచెం చాలా బేగా అయిపోయింది. తుఫాన్ అంటున్నారని చెప్పి నిన్న ఈవినింగ్ అయితే 5 o'clockకి అలాగా బట్టలు అయితే మిషన్లో వేసానండి బద్దకించకుండాని. మొత్తం క్లీన్ చేసుకోవడం అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఈవినింగ్ రొటీను చూపిద్దామని చాలాసార్లు అనుకుంటున్నానండి, కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికి పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉంటారు. ఫోన్ అది వాళ్ళ దగ్గరే ఉంటుందండి. వచ్చిన తర్వాత వర్క్లు అవి చేసుకుంటారు, అందుకని అవ్వట్లేదు. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.